కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవా, జీవాధిపతి, నీకు మహిమా వందనములు చెల్లిస్తున్నాం మా ప్రభువా. నీ మహాకృపలో మా తండ్రి బహుకాలంగా మేము ఆశించి ప్రార్థించి కనిపెట్టిన ప్రకారం ఈ దినమున ఈ 3 దినాల కృతజ్ఞతాస్తుతి మహోత్సవములను మేము ఆరంభించుకోవడానికి కృపనిచ్చినావు. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ప్రజలందరిలోనూ మీరుంచిన భారాన్ని బట్టి దేవుని మనస్సులో పుట్టి దేవుని ప్రేరేపణ చేత ప్రజలందరిలో నుండి పుట్టుకొచ్చి కాల పరీక్షకు నిలిచి అగ్ని పరీక్షకు నిలిచినటువంటి పరలోక దేవుని బంగారు కార్యముగానైనా సువర్ణ దీపస్తంభముగా మా సంఘము సంస్థ నిలబడింది గనుక ఇదంతా నీ సామర్థ్యము, నీ కృపా మహదేశ్వర్యమని మిమ్మును స్తుతించి మా హృదయపూర్వకంగా మీకు స్తుతులు అర్పించి ఆరాధిస్తున్నాం. ఇవాళ 37 సంవత్సరాలు మీ దాసుని సేవ నిలిచింది. క్రమేణా ఒక్కసారిగా కాకుండా 37 సంవత్సరాలు ఆవగింజ మహావృక్షమైనట్లుగా మెల్లిమెల్లిగా నిదానంగా ఎదిగిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. రాతి నేలలో పడ్డటువంటి విత్తనం రాత్రి తెల్లవారి లోపల ఎదిగింది, వెంటనే ఎండిపోయిందని మీరు చెప్పారు. అలా అకస్మాత్తుగా మొలుచుకు రాలేదు, కానీ 37 సంవత్సరాలు సుదీర్ఘకాలం మీరు విడువక ఎడబాయక తోడయుండి ఈ సంఘమును పెంచుకొని వచ్చారు. నీకు వందనాలు. రక్షణ పొందుచున్న వారిని అనుదినము చేరుస్తూ వచ్చారు. సేవా దర్శనము పొందుతున్న వారిని చేరుస్తూ వచ్చి ఇంతకాలానికి అంతర్జాతీయ సంస్థగా మీరు నిలిపినందుకు నీకు వందనాలు. సువార్త ప్రకటించడానికి, సత్యము కొరకు ధ్వజం ఎగురవేసే సైన్యాన్ని కట్టడానికి డబ్బులు అక్కరలేదని మీరు నిరూపించినందుకు నీకు వందనాలు. మా కన్న తండ్రి, ఆర్థిక ఇబ్బందులు పడ్డామేమో కానీ సేవలో మేము ఓడిపోలేదు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కన్న తండ్రి, ఈ 3 దినాల కృతజ్ఞతాస్తుతి మహోత్సవం కొరకు చాలా కాలంగా అందరము ప్రార్థన చేశాం, ఎదురు చూశాం. ఈ సభల కొరకు విరాళములిచ్చి చేతులు చాపిన ప్రతి ఒక్కరిని, కుమారుణ్ణి, నీ కుమార్తెను, మీ దాసుని, మీ దాసురాలిని, ప్రతి సంఘమును, ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించండి మా ప్రభువా. ఉదయకాలం ఆరంభించింది మొదలుకొని ఈ కోర్ కమిటీ మీటింగ్లో పాల్గొని ప్రసంగించి తమ సాక్ష్యములు, సూచనలు, సలహాలు, అనుభవాలు తెలియజేసిన ప్రతి ఒక్క నాయకుడిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరితోనూ ఇప్పుడు మాట్లాడండి, నాతో కూడా మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి దేవా. నాకు ఈ సమయంలో కనబడండి, అందరికీ కనబడమని ప్రార్థన చేస్తున్నాం. మాలోని క్రమశిక్షణ, పరస్పర అవగాహన, ప్రేమ నానాటికి అభివృద్ధి ఒకటికి సహాయము చేయండి. ఈ కోర్ కమిటీ మీటింగ్ జరగక ముందు మాలో, మా మనస్సుల్లో ఒకరి పట్ల ఒకరికి ఎంత ప్రేమ ఉందో, మాలో మాకు ఎంత ఐక్యత ఉన్నదో, ఈ కమిటీ మీటింగ్ ముగించిన తర్వాత ఆ ప్రేమ, ఐక్యత, ఆ అండర్స్టాండింగ్, అవగాహన 100 అధికము చేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము వచ్చినట్టు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు ప్రభువా. మరింత అధికముగా యేసు పోలిక కలిగిన వాళ్ళుగా, మరింత సమర్థులమైన నాయకులుగా ఇక్కడి నుంచి మేము వెళ్ళి ఎందుకు సహాయం చేయండి. కరుణగల కన్న తండ్రి, మీ దాసుడైతే ఒట్టివాడే, అది మేమందరం ఎరుగుదుము తండ్రి. మీ దాసుని పిలిచిన నీవు గొప్పవాడవు కనుక మీపై ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నాం. మాతో మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామములోనే స్తుతించి వందనములతో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి.
ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మీరు ఏమి చేసినను దేవునికి మహిమ కలుగుటకై చేయండి, దేవుని మహిమ కొరకు చేయండి అని అపోస్తలుడు హెచ్చరిక చేస్తూ అందులో చాలా సర్వసాధారణంగా మనుషులందరూ చేసే పనులు చెప్పాడు. మీరు భోజనము చేసినను, మీరు పానము చేసినను. భోంచైన మానవుడెవడు? భక్తులు తింటారు, భక్తిహీనులు తింటారు, క్రైస్తవులు తింటారు, అన్యదేవత ఆరాధకులు తింటారు. భోజనం తిననోడెవడు? మీరు భోజనం చేస్తే దీని వలన దేవునికి మహిమ రావాలని ఆలోచించండి. మంచినీళ్ళు తాగని వాడెవడు? ప్రతి మానవుడు మంచినీళ్ళు తాగుతాడు, కానీ నీళ్లు తాగేటప్పుడు ఆలోచించాలి, నేను ఈ నీళ్లు తాగుతున్నాను, దీనివల్ల దేవునికి మహిమ రావాలి అని ఆలోచించాలి. చాలా విచిత్రం. దేవుని మహిమ కొరకు సువార్త చెప్పడం, దేవుని మహిమ కొరకు పాటలు రాయడం, దేవుని మహిమ కొరకు మందిరాలు కట్టడం, దేవుని మహిమ కొరకు సంఘములు స్థాపించడం, సభలు నిర్వహించడం, ఇవన్నీ అర్థవంతమైనటువంటి విషయాలు, అర్థవంతమైనటువంటి వ్యాఖ్యలు. దేవుని మహిమ కొరకు ఏం చేస్తున్నావు? మందిరాలు కట్టిస్తున్నావు. దేవుని మహిమ కొరకు పాటలు రాస్తున్నాను, పాడుతున్నాను, గ్రంథాలు రాస్తూ ఉన్నాను, ప్రసంగాలు చేస్తున్నాను, సువార్త ప్రకటిస్తున్నా, సంఘాలు నాడుతున్నాను, సభలు నిర్వహిస్తున్నాను, కానుకలు ఇస్తున్నా దేవుని మహిమ కొరకు. కానీ దేవుని మహిమ కొరకు నేను మంచినీళ్ళు తాగుతున్నానండి, దేవుని మహిమ కొరకు భోజనం చేస్తున్నానండి అంటే హాస్యాస్పదమైన సంగతి. ఏంట్రా బాబు, దేవుని మహిమ కోసం భోజనం చేయడం ఏంటి? మేమందరం చేయట్లేదు. నాస్తికులు, భక్తిహీనులు, అజ్ఞానులు, పామరులు, దేవద్వేషులు అందరూ తింటున్నారుగా, నువ్వు తినడం ఏంటి? దానివల్ల దేవుని మహిమ రావడం ఏంటి? చాలా విడ్డూరమైన మాట. ఈ మాట ఎందుకన్నాడు పౌలు భక్తుడంటే, దేవునికి మహిమ రావాలి అని నువ్వు ఏ సందర్భాలలో ఆలోచించాలి అంటే దానికి మినహాయింపు లేదు. అతి సాధారణంగా నీవు చేసే పనులు, ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ ద్వారా నీవు చేసే పనులు, సర్వసాధారణంగా నీవు మానవ జీవిత వ్యవహారంలో భాగంగా నీవు చేసే పనులు కూడా ఈ ఆలోచన లేకుండా చేయొద్దు. ఈ ఆలోచన నీకు ఎప్పుడూ ఉండాలి. ఏమి చేస్తున్నా సరే ఈ ఆలోచన ఉండాలి. కాబట్టి దేవుని సంఘమునకు నాయకులమైన మనం మరి ఎక్కువగా ఈ దృష్టి కలిగి ఉండాలి. మనము ఏ మాట మాట్లాడినా ఆ మాట ద్వారా దేవునికి మహిమ రావాలి. మనకుండవలసిన ఆలోచనలు రెండే. నేను చేసే ఈ చర్య వలన, పలికే ఈ మాట వలన, నాకున్న ఈ ప్రణాళిక వలన దేవునికేమో మహిమ రావాలి, సంఘానికేమో క్షేమాభివృద్ధి కలగాలి. ఈ రెండు ఆలోచనలు మనం కలిగి ఉంటే తప్పక దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎఫెసీ పత్రిక 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. ప్రియులారా, దేవునికి మహిమ రావాలి, వినేవాళ్లకు క్షేమాభివృద్ధి కలగాల. ఇంతసేపు చెప్పుకున్న ఈ మాటలన్నీ కూడా
ఒక వేగ్ పిక్చర్, అస్పష్టమైన దృశ్యాన్ని మాత్రమే ఆవిష్కరిస్తాయి మన ముందు. దేవునికి మహిమ రావడం అంటే అర్థం ఏంటి? క్షేమాభివృద్ధి అంటే అర్థం ఏంటి? ఏమండి, చెప్పే మాటల యొక్క అర్థం తెలియకపోతే చేసే బోధంతా వ్యర్థమే. కనుక ఇంకా క్లారిటీ మనం తీసుకోవాలి, స్పష్టత మనకు అవసరం. వాట్ డు ఐ రియల్లీ మీన్ అబౌట్ దాట్, మీన్ బై దోస్ వర్డ్స్, glorifying God and edifying the church. Glorify God, edify the listener. అంటే ఏమిటి అసలు? నేను ఒకే ఒక మాట చెబుతున్నాను, దేవునికి మహిమ రావాలన్నా ఒక కాన్సెప్ట్ తీసుకొని మనం వెళ్దాం. దేవునికి మహిమ రావాలన్నా, ప్రజలకు మేలు కలగాలన్నా, దేవుని మనస్సులో ఏదో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటో మనం తెలుసుకొని ఆ ప్రణాళిక నెరవేరడానికి అనుకూలమైన మాటలు మాట్లాడాలి. ఆ ప్రణాళిక నెరవేరడానికి అనుకూలమైన ఆలోచన చేయాలి, గమనించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో వినువారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మాట్లాడమన్నాడు. అంతకన్నా ముందు మొదటి అధ్యాయంలో ఒక మాట పౌలు భక్తుడు చెప్పాడు. 9వ వచనంలో తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి, తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, ఎవరైతే దేవుని చిత్తాన్ని గూర్చిన మర్మం తెలుసుకొని ఉంటారో వాళ్ళే క్షేమాభివృద్ధికరంగా మాట్లాడగలుగుతారు. ఎవరైతే దేవుని చిత్తాన్ని గూర్చిన మర్మము తెలుసుకుంటారో వాళ్ళే తమ ప్రతి చర్య వలన దేవుని మహిమపరచగలుగుతారు. దేవునికంటూ ఒక స్పెసిఫిక్ పర్పస్ అండ్ ప్లాన్ ఉన్నది. దేవుడు ఏదో చేతికొచ్చినట్టు పనులు చేసి నోటికొచ్చిన మాటలు మాట్లాడడం లేదు. దేవుడు ముందు ఒక ప్రణాళిక రచించి కూర్చున్నాడు, దాని ప్రకారమే అన్నీ చేస్తున్నాడట. ఎఫెసీ 1:12 దేవుడు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యాలు చేస్తున్నాడు. చాలామంది అడుగుతారు, దేవుడు ఇలాగెందుకు చేయాలి, అలాగెందుకు చేయాలి? దేవుణ్ణి ఎదురు ప్రశ్నించడం అంత బుద్ధిహీనమైన పని ఇంకోటి లేదు. అన్నీ అడుగుతాము, ఒకవేళ దేవుడు చెప్పినా వినగలిగే శక్తి మనకుందా? మానవుడు ఎంత బలహీనుడు అంటే, దేవుడు నాకు కనబడాలి అనుకుంటాడు, ఆయన కనబడితే వీడు తట్టుకోలేడు. దేవుడు మాట్లాడాలి అంటాడు, మాట్లాడితే వీడు తట్టుకోలేడు. దేవుడు ఏదో బయలుపరచాలంటాడు, బయలుపరిస్తే వీడి బుర్రకాయ సరిపోదు, అర్థం కాదు. ద బెస్ట్ థింగ్ యూ డూ విత్ గాడ్ ఈజ్ ట్రస్ట్ హిమ్ and follow him and obey him. మనం అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలడారు. మరి మనం వినగలమా? అర్థం చేసుకోగలమా? మనము చాలా అజ్ఞానులమని మనం అర్థం చేసుకోవాలి, ముందు తెలుసుకోవాలి. మన మస్తిష్కానికి ఉన్నటువంటి గ్రహింపు శక్తి చాలా లిమిటెడ్, చాలా పరిమితమైనది. దేవుడు ప్రతి కార్యాన్ని కూడా లూసిఫర్ను చేయడం మొదలుకొని, దేవదూతలు చేయడం మొదలుకొని, వాడికి అన్ని విషయాలు బయలుపరచడం, అందరికంటే అందగాడిగా జ్ఞానిగా వాడిని చేయడం, తర్వాత ఆదాము హవ్వలను చేయడం, ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్లో మనం కూర్చుని ఈ గడియ దాకా దేవుడు సమస్త కార్యములు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున అన్నీ జరిగిస్తున్నాడు. ఏది కూడా అనాలోచనగా దేవుడు చేయడం లేదు, యథాలాపంగా చేయడం లేదు, ఏదో నిర్లక్ష్యంగా దేవుడు చేయడం లేదు. పర్ఫెక్ట్ స్కెచ్ గీసుకొని కూర్చున్నాడు ఆయన. విశ్వ చరిత్ర చదవండి,
త్రియేక దేవుని కాల సంచారం, ఆయన కాలములో సంచరించి కాలారంభము నుండి కాలము యొక్క అంతము దాకా ఏం జరగబోతుందో అన్నిటిని చూసేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి ఓహో ఇలాగ జరుగుతుంది, చరిత్ర ఇలా జరిగి ఇలా ముగించబడుతుంది, ఫైనల్ అవుట్కమ్, ఫైనల్ ఫలితం ఇలా ఉండబోతుందని అన్నీ చూసి వెనక్కి వచ్చి పగలబడి నవ్వుకోవడం నేను చూసా దర్శనంలో. నేను విశ్వ చరిత్ర రాశాను ఆ విషయం. సో గాడ్ ఈజ్ at ease, very much composed. ఆయన ఏమి తికమక గందరగోళం పరేషాన్ అంటామే, దేవుడు ఎప్పుడు బీపీ పెంచుకొని ఎట్లా అని కంగారు పడ్డాడు. ఆయనకు తెలుసు అంతమేమై ఉండబోతుందో మొదటి నుండి దేవునికి తెలుసు. దేవుని చిత్తమును అనుసరించి చేసిన నిర్ణయ ప్రకారము సమస్త కార్యాలు ఆయన చేస్తున్నాడు. అన్ని కార్యాలు దేన్ని బట్టి చేస్తున్నాడు? తన నిర్ణయము చొప్పున. ఆ నిర్ణయము దేన్ని అనుసరించి చేశాడు? తన చిత్తమును అనుసరించి. ఆ చిత్తము అనేది ఏమిటి అంటే, ఆ చిత్తము యొక్క ప్రత్యక్షత మనకు దేవుడు ఇచ్చాడట. 9వ వచనంలో తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు ఆయన తెలియజేసి, 1వ అధ్యాయం 19లో మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత యుగల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నా. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును మనము గ్రహించకపోతే మనం చేసే పనులకు అర్థం ఉండదు. గురి లేనటువంటి యాత్రగా మన బ్రతుకు కొనసాగుతుంది. ఎఫెసీ పత్రికలో నేర్పించబడుతున్న ముఖ్యమైన పాఠాలలో ఒకటి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. యూ మస్ట్ నో ద విల్ ఆఫ్ గాడ్, యూ మస్ట్ నో ద ప్లాన్ ఆఫ్ గాడ్. లేకపోతే మన చర్యలన్నీ కూడా తెగిన గాలిపటంలాగా ఉంటాయి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 16-17 మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు ప్రభు యొక్క చిత్తమేమిటో, మళ్ళీ చిత్తం దగ్గరకు వచ్చాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 9, 10, 11, 12 వచనాల్లో దేవుని చిత్తము 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 చిత్తం అంటాడు. ఎఫెసీ 5:17లో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోమన్నాడు. వన్ ఆఫ్ ద మెయిన్ మెసేజెస్ ఆఫ్ ద ఎపిజిల్ టు ఎఫెసియన్స్, మెయిన్ టాపిక్స్ ఆఫ్ ద ఎపిజిల్, దేవుని చిత్తము దేవుని చిత్తం. ఈ చిత్తము ఎరిగిన వాడు క్షేమాభివృద్ధికరంగా మాట్లాడతాడు, దేవునికి మహిమకరంగా మాట్లాడతాడు. నేనైనా ఎవరైనా ముందు మనము ఫిక్స్ అయిపోవాలి, ఓహో దేవునికి ఉన్న ప్లాన్ ఇదన్నమాట అని. దానికి అనుకూలంగా అందరూ నడుచుకోవాలి, మాట్లాడాలి. అలాగే రోమాపత్రిక కూడా మనకు తెలుసు, ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తం ఏమిటో మీరు తెలుసుకొనుడి. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి. దేవుని చిత్తము అంటే కొంతమంది పెళ్లి విషయంలో దేవుని చిత్తం, ఉద్యోగ విషయంలో దేవుని చిత్తం, మళ్ళీ ఎల్కేజీ సండే స్కూల్లోకి వచ్చేస్తారు. బాబు నీ పెళ్లి కూడా అలా పక్కన పెట్టిన ఆయన, దేవునికి ఇంకేం పని లేదు, ఇంకా పెళ్లిళ్ళ పేరయ్య మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నాడు, నువ్వు ఈ అమ్మాయినే చేసుకో ఆ అబ్బాయినే చేసుకో, దేవునికి ఎందుకు వచ్చిన బాధ? దేవుణ్ణి నిజంగా మీరు అడిగితే, దేవా నా పెళ్లి విషయంలో నీ చిత్తం ఏమిటి అని నిజంగా నువ్వు చిత్తశుద్ధితో అడిగితే
ఒకవేళ కొత్త నిబంధనలో ఉన్న ప్రమాణం ప్రకారం కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట పెళ్ళి అయినవాడు కానట్టు ఉండాలి, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అని మాట్లాడేది అనుకోండి, నీ పరిస్థితి ఏంటి అసలు? వీడు ఎంతసేపటికి ఆదికాండం 2:18 ఉంటాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని. బాబు, ఆ టైం అయిపోయింది. కాలము సంకుచితమై ఉన్నది, ప్రభువు రాకడ సమీపమై ఉన్నది. స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు, తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చేయని వాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు. కనుక పెళ్లి చేయడం బాగు, పెళ్లి చేయకపోవడం మరి బాగు. కనుక మేలైనది చేయనిది అట్లు చేయని వానికి పాపము కలుగును. కానీ పెళ్లిలో గొడవ వదిలేసేయండి. దేవుడు ఏదో మ్యారేజ్ బ్యూరో పెట్టుకుని ప్రతివాడు ప్రభు నేను ఏ అమ్మాయిని చేసుకోవాలి, వీడికి మనసులో ఉన్న అమ్మాయి సంగతి మాట్లాడేదాకా అడుగుతూనే ఉంటాడు. దేవుని చిత్తము దేవుని చిత్తము అని మాట్లాడే వాళ్ళలో అధిక శాతం అంత వేషధారణే. దేవుని చిత్తం అంటే నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నేను ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఇవి కాదు. ఇవన్నీ సండే స్కూల్ వ్యవహారం. ఇదంతా కూడా చిన్నపిల్లల వ్యవహారం. ఈ భూమి మీద దేవునికి ఒక కార్యం ఉంది, ఒక కార్యము నెరవేరవలసి ఉంది. ఆ కార్యం ఏంటో నేను చెబుతున్నా, వినండి, బాగా వినండి. భూమి మీద దేవునికి ఒక ప్రత్యేకమైన భారము కార్యం ఉన్నది. అది ఏమిటంటే ఆదికాండము 3:15 నెరవేరాలి. ఆదికాండం 3:15 స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునకును యుద్ధము వైరము కలగాలి. ఆ సర్పము స్త్రీ సంతానమును మడమ మీద కొట్టింది. శిలువ యజ్ఞం నాడు జరిగిపోయింది. జరగవలసింది రెండో భాగం. ఆ స్త్రీ సంతానము సర్పమును చితగొట్టేసేయాలి. ఇప్పటికింకా వాడు ఆకాశ మండలంలో తిరుగుతూనే ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహంలాగా తిరుగుతూనే ఉన్నాడు. వాడిని తలకాయ చితగొట్టి శాశ్వతంగా బందీని చేయడం రెండవ రాకడలోనే జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ సవిస్తరమైన అంశంలోకి నేను వెళ్ళను. కానీ భూమి మీద జరగవలసిన దైవ కార్యం ఏంటంటే స్త్రీ సంతానమైన యేసుకును సర్ప సంతానానికి యుద్ధము జరగబోతోంది కనుక ఆ యుద్ధములో ఉండడానికి గొర్రెపిల్ల పక్షంగా సైనికులను తయారు చేయడం దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెపిల్ల పక్షముగా కొంతమంది నమ్మకమైన వారిని తయారు చేయాలి, నమ్మకమైన సైనికులను తయారు చేయాలి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. నేను ఎక్కువసేపు మాట్లాడను, ముగించేస్తాను. 17:14 ప్రకటన 17:14 వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున ఆయనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడ్డ వారే నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరగబోతున్న ఈ యుద్ధమే ఆదికాండము 3:15 నెరవేర్పు. ఆదికాండం 3:15లో చెప్పిన విషయం ఇక్కడ నెరవేరుతుంది. ప్రకటన 17:14లో అది నెరవేరాలంటే గొర్రెపిల్ల పక్షంగా ఒక సైన్యం ఉండాలి. ఆ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ ఎలాగుండాలి? నమ్మకమైన వారై, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై ఉండాలి. అటువంటి వాళ్ళను మనం భూమి మీద సిద్ధము చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రసంగం ముగించేస్తున్నాను. ఆ ఏర్పరచబడిన వారిలో పాత నిబంధన కొత్త నిబంధన భక్తుల యొక్క సకల లక్షణాలు ఉంటాయి. ఎటువంటి వాళ్ళు ఈ సైనికులంటే
వాళ్ళని వ్యక్తిత్వాన్ని గమనిస్తే, భక్తి జీవితాన్ని గమనిస్తే, గొర్రెపిల్ల యొక్క సైనికులలో ప్రతి ఒక్కడు ఒక దావీదు అయి ఉంటాడు, ఒక యెహోషువ, ఒక కాలేబు అయి ఉండాలి. గొర్రెపిల్ల సైన్యంలో ప్రతి ఒక్కడు కూడా ఒక ఏలియా అయి ఉండాలి, ఒక యెహెజ్కేలు అయి ఉండాలి. ఈ ప్రవక్తల గురించి అందుకే చెప్పాడు. మరి బైబిల్లో ప్రవక్తల వ్యక్తిత్వాలన్నీ ఎందుకు చెప్పాడు? ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు, ఓపికకు మాదిరిగా పెట్టుకోమన్నాడు. ఆ హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఆ ఆత్మీయ జీవితంలో ఉన్నత శిఖరం మీదికి మనం వెళ్ళాలి. ఆ శిఖరాగ్ర స్థాయిలో ఉండే దండును ఒకదాన్ని యేసయ్య కొరకు సిద్ధం చెయ్యాలి. అది దేవునికి ఉన్నటువంటి కార్యం. మనం ఏం చేసినా అందుకొరకు చేయాలి. ఇవాళ నేను చెబుతున్నాను, ఈ పనికి పూనుకున్నది ఓఫీర్ మినిస్ట్రీస్. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, యేసు ప్రభు పక్షంగా మహాశ్రమల కాలంలో పోరాడే ఒక దండును కట్టడానికి మనం పూనుకున్నాం. నేను పూనుకున్నానని చెప్తున్నా. నేను కట్టాలనుకున్న దండులో ప్రతి ఒక్కడు ఒక దావీదు, ఒక ఏలియా, ఒక మోషే, ఒక ఎలీషా, ఒక యెహోషువ, ఒక కాలేబు, ఒక యిర్మియా, ఒక యెహెజ్కేలు కావాలంటున్నా. ఇన్ని లక్షణాలు ఈ వ్యక్తులందరికీ ఉండాలని చెబుతున్నా. ఈ పిక్చర్ మీకేమన్నా క్లియర్గా ఉందా చెప్పండి. బీ ఆనెస్ట్. క్లారిటీ ఉందా? ఏమిటో యెహెజ్కేలు, యిర్మియా అంటాడు, క్లుప్త ప్రసంగం అన్నాడు, వీడు మర్చిపోయినట్టున్నాడు, అవతల చూస్తే చీకటి పడుతోంది. ప్రియులారా, ఇంత విశాలమైనటువంటి సంకల్పము మనకు అర్థం కావడమే కష్టం. నేను ఒకటే మీకు చెప్తున్నాను చూడండి. ఈ క్రీస్తు సైనికులు ఎటువంటి వారు అంటే, ఏక సమయములో సాత్వికులు మరియు కఠినులు. సాత్వికులు, కఠినులు. దేవుని కార్యము నెరవేరడానికి అవసరమైతే కాఠిన్యం చూపుతారు, అవసరమైతే సాత్వికం చూపుతారు. వీళ్ళకు ఒక ఫిక్స్డ్ పర్సనాలిటీ ఉండదు. ఐఎమ్ డెలిబరేట్లీ స్పీకింగ్ యాజ్ I know, I am going on record. ఫిక్స్డ్ పర్సనాలిటీ ఉండదు. అందుకే ఆత్మ సంబంధి అయిన వాడు ఎవరికి అర్థం కాడు. అప్పుడే జాలి చూపిస్తాడు. ఎక్కడ లేని వెన్నలాంటి హృదయం. అప్పుడే అడ్డంగా నరుగుతానో ఏం లేస్తాడు. అది వీడు ఏంటంటే బాబు, వీడికి మెంటల్ వచ్చిందా లేకపోతే నాకు మెంటల్ తెప్పించాలని పూనుకున్నాడా అర్థం కాదు. దావీదు సాత్వికుడు. నేను దీన మనస్సు గలవాడ, నేను దీనుడనన్నాడు. దావీదు చెప్పలేదు 34వ కీర్తనలో, ఈ దీనుడు మొర్ర పెట్టగా. మరి దీనుడైతే గొలియాతు పీక కొయ్యగలడా చెప్పండి? సౌలు రాజు దగ్గర దీనుడు, గొలియాతు ముందు దీనుడు కాదు, అక్కడ కఠినుడు. దీనత్వము కానీ, సాత్వికము కానీ, కాఠిన్యము కానీ, తెగింపు కానీ, అవసరమైతే అవసరమైన మేరకు కోపము కానీ అన్నీ ఉంటాయి వీళ్ళు. ఎప్పుడు ఏది అవసరమో అది ఉంటుంది. మరి ఎప్పుడు ఏది ఉంటుంది అంటే నిర్ణయించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే వీడు ఆత్మవశుడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ వశములో ఉండి అవసరమైతే కోప్పడతాడు, అవసరమైతే కనికరిస్తాడు, అవసరమైతే 4 తంతాడు, అప్పుడే ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. దేవుడు ఏం చేయాలనుకుంటే వీడిది చేస్తాడు. అటువంటి సైనికులు గొర్రెపిల్లకు నమ్మకమైన వారు. అలాంటి వాళ్ళని తయారు చేయాలి. బాగా వినండి. ఇప్పుడు భూమి మీద ఉన్న క్రైస్తవ్యం ఈ స్టాండర్డ్కి చాలా దిగువన ఉంది.
క్రైస్తవుల మీద మనకు రాజకీయాలు ఎందుకు అంటాడు ఒకడు. దానియేలు ప్రధానమంత్రి, శద్రకు మేషకు అబేద్నెగోలు రాజ్య ప్రధానులు, పరిపాలనా దక్షులు, దావీదు మహారాజు పరిపాలనా దక్షుడు. ఏమండి వీళ్ళు భక్తులేనా కాదా? మనం ఇప్పుడు కత్తి వాడొద్దు నిజమే, కానీ వాళ్ళు కత్తి వాడారుగా. దేవుని బిడ్డలారా, వాళ్ళు అవసరమైతే యుద్ధాల్లో కత్తి వాడారు, ఇంటికి వచ్చి ఏం పశ్చాత్తాపడలేదు. వాడికి నాకేం పర్సనల్ గ్రడ్జ్ లేదండి, నా వృత్తి ధర్మంగా నేను చేశాను, నా దేశ రక్షణ కొరకు అనుకున్నాడు, అయ్యో పాపం అని కూడా అనుకోలేదు. అది స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఇప్పుడున్న క్రైస్తవులందరూ పాలు తాగే పసిపాపాయులు. ఒక్క యెహోషువ లేడు, ఒక్క దావీదు లేడు. ఒకవేళ దావీదులు యెహోషువలు ఎప్పటికైనా తయారవుతే వాళ్ళు ఆర్కేపీ ద్వారా మాత్రమే తయారవుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా దగ్గర పర్ఫెక్ట్ స్కెచ్ ఉంది, ఎప్పుడే ప్రసంగం చేయాలి, ఎప్పుడు ఎవరికి ఎలాగ పాఠాలు చెప్పాలి, ఎలాగో చెక్కాలి, ఆ సుత్తే ఉలి నా దగ్గర ఉంది. దేవుడు చెక్కమన్నాడు, చెక్కుతున్నాను. కొన్ని వందల మంది అయినా తయారయ్యారు, వందలేం కర్మ, వేలు లక్షలు తయారయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకంటూ ఒక దర్శనం ఉన్నది. ఈ ప్రసంగాన్ని ముగించేస్తున్నా. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, మనకొక దర్శనం ఉంది. ఏంటా దర్శనం? దేవుని ప్రణాళిక మన ద్వారా భూమి మీద నెరవేరాలి, నెరవేరుతుంది. అందుకొరకు మనం సమస్త కార్యాలు మనం దీని దృష్టిలో పెట్టుకొని చేద్దాం. దేవుడు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున అన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఈ ప్రణాళిక నెరవేరాలి అనే దృష్టితోనే మనము కూడా అన్ని కార్యాలు చేయాలి. దాదాపుగా నేను ముగింపుకు వచ్చేసాను. నాకు దేవుడు అప్పగించిన ఈ మహాక్లిష్టమైనటువంటి దర్శనం. కొంతమంది నశించే ఆత్మను రక్షించాలి అని ఒకటే భారం, సువార్త చెబుతా పోతుంటాడు, అంత దానికే జీవితం అంకితం, అలా జీవితం ముగించేస్తాడు. మరి మనం అలా కాదే. అవును, రక్షణలోకి వస్తాడు, తర్వాత వాడు ఏం చేస్తాడు? మరి సువార్త చెబుతాము, రక్షణలోకి వస్తాడు, తర్వాత ఏం చేయాలి? బాప్తిస్మ ఇవ్వాలి వద్దా? ఇస్తే మరి ఏ రకమైన బాప్తిస్మ ఇవ్వాలి? ఎలాగ ప్రభువులో ఎదుగుతాడు? ఏ ఉపదేశము, ఏ పునాది మీద? ఇవన్నీ మనకు కావాలి. మనకెందుకండి అన్నీ? మన ఏమన్నా దేవుళ్ళమా? అంటే దేవుళ్ళం కాదు, దేవుని దాసులం. దేవుడు అప్పగించిన గ్రేట్ కమిషన్లో ఇది కూడా ఉంది. మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి, ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించుతున్న వాటిని వారికి కూడా బోధించండి. అంత వైడ్ విజన్ చాలామంది సేవకులకు ఉండదు. కొంతమంది సువార్త చెప్పాలి అంతే, అదొక్కటే. కొంతమందికి ఏమో స్వస్థపరచాలి, అదొక్కటే. కొంతమందికి ఏమో అనాథలకు సహాయం చేయాలి, అదొకటే దర్శనం. మనకేమో మొత్తం బైబిల్లో భక్తులు చేసిన అన్నీ చెయ్యాలని మన దర్శనం. గొర్రెపిల్ల దండులో ఉండేవాళ్ళు యోబులు కూడా కావాలి. యోబు ఎవరో తెలుసా? యోబు సహనమును గూర్చి మీరు వింటిరి. ఏం సహనమో తెలుసా? తనకు శ్రమ కలిగినప్పుడు దేవునికి స్తోత్రమని సంతోషంగా శ్రమల కొలిమిలోకి వెళ్ళాడు. కానీ వేరే వాళ్లకు శ్రమ వచ్చినప్పుడు వాళ్ళ కొరకు యుద్ధమే చేశాడు. దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని, నన్నెరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా వింటిని, తండ్రి లేని వారికి నేను తండ్రినైతిని అన్నాడు. వేరే వాళ్ళ కష్టం వస్తే ఊరుకోడు యోబు, తనకు కష్టం వస్తే సంతోషిస్తాడు. అది వాళ్ళ ఆర్కేపీ దర్శనం. నన్ను కొట్టారు పర్వాలేదు, కానీ ఇంకొన్ని కొడితే నేను కేసు పెడతాను, నేను ఊరుకోను.
నాకు కష్టం రావచ్చు, ఇంకోటికి వస్తే నేను ఊరుకోను. అది క్రైస్తవ్యం. రివర్స్లో ఇప్పుడు మనుషులు ఏంటంటే వేరే వాళ్ళని కొడితే వీడి కోపం రాదు, వాడిని కొడితేనే వస్తుంది. క్రైస్తవులకు సరైన వ్యక్తిత్వాలు లేకుండా బోధకులు తయారు చేశారు. ఎందుకంటే వాక్య సారాంశం వెరుగని వాడు ఎక్కడో కాలేజీలో చేరి డిగ్రీ పొంది పులిపిట్ ఎక్కేశాడు. ఇవాళ మనం మొత్తం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పూనుకున్నాం. రోడ్లలో చెత్త ఊడడం, సంఘాల్లో ఉండే ఆధ్యాత్మిక చెత్త ఊడుస్తున్న ముందు ఇక్కడ స్వచ్ఛ భారత్ చేయండి కొంచెం. ఆయన ఎన్ని పోయింది మైక్ ఎవరు ఇక్కడ ఉండాలి కదా, ఆఫ్ అయిపోతా ఉంది, చూసుకోవద్దు. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము ఇశ్రాయేలీయులను వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. ప్రభునందు ప్రియులారా, సరైన వ్యక్తిత్వాలు కలిగిన యోబులుగా క్రైస్తవులను తయారు చేయాలి. ఎంతమంది ఉన్నారండి యోబులాగా మాట్లాడగలిగిన వాళ్ళు? ఎంతమంది? తండ్రి లేని వారికి నేను తండ్రినై ఉంటిని, నన్ను ఎరుగని వారి వ్యాజ్యమును విచారించి తిని, దరిద్రులకు నేను ఆశ్రయంగా ఉంటిని, నా న్యాయ ప్రవర్తన నాకు తలపాగా ఆయను, అవసరమైతే దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి అన్నాడు. నేను చెప్పగలను అన్నమాట, నేను చెప్పగలను. నేను చేయని పని, నేను చేయనటువంటి ఆచరించని సూత్రం ఎప్పుడు నేను మైకి పట్టుకొని చెప్పలేదండి, నెవర్. అది నాకున్న ధైర్యం. నా శత్రువులు నా ముందుకు రాకపోవడానికి కారణం ఇదే. ఏదైతే చెప్పానో అది చేసే ఉన్నా. నేను ఎప్పుడో నేనున్న చోట ఎవడైనా అన్యాయం చేస్తే వాడి దవడ పళ్ళకు క్షేమం కాదు. ముందు పళ్ళు ఎవడని రాలగొడతాడు, దవడ పళ్ళు రాగాలంటే కష్టం. ముందు పళ్ళు రాగాలంటే మామూలు దెబ్బ సరిపోతుంది. దవడ పళ్ళు రాగాలంటే ఆర్కేపీ దెబ్బ కావాలి. వెంటనే నేను మళ్ళీ ప్రభు రొట్టె తీసుకుంటాను, ఏమి గిల్టీ ఫీల్ గాను. అది దావీదు యొక్క లక్షణం అన్నమాట. ఎందుకంటే వాటి మీద నేను స్వార్థముతో, స్పర్ధతో, కక్షతో, ద్వేషంతో కొట్టలేదు. ఒక న్యాయము నిలబెట్టడానికి. ఏంటి దేవుని సేవకుడు కొట్టొచ్చా అంటే ఎందుకు కొట్టొద్దు, బరాబరు కొడతాను తప్పకుండా. అసలు నువ్వు దేవుని సేవకుడిని ఇలాగ అడగొచ్చా నువ్వు? దేవుని బిడ్డలారా, దేవుడు యోబును మెచ్చుకున్నాడు. భూమి మీద అతని వంటి వాడేవాడు లేడు. మరి యోబులాగా మాట్లాడితే నిన్ను కూడా మెచ్చుకుంటాడుగా. యోబును దేవుడు మెచ్చుకున్నాడు. యోబు లాంటి క్యారెక్టర్ నీకు లేకపోతే నిన్ను ఎలా మెచ్చుకుంటాడు? దావీదు నా హృదయానుసారి అన్నాడు. దావీదు లాంటి క్యారెక్టర్ లేకపోతే నిన్ను ఎలా మెచ్చుకుంటాడు? యోబులాగా, దావీదులాగా నీ వ్యక్తిత్వం నువ్వు కట్టుకోకపోతే క్రీస్తు దండులో నువ్వు ఎలాగ యుద్ధం చేస్తావు? అలాంటి వాళ్ళని తయారు చేయడానికి భూమి మీద దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఉద్యమం ఓఫీర్ మినిస్ట్రీస్. ఓఫీర్ మినిస్ట్రీస్లో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనేది ఒక ముఖ్యమైన విభాగం. నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఇచ్చి ముగించేస్తాను. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనేది సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది,
ఆ అన్యాయానికి విరోధంగా పోరాడుతుంది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనేది మన ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క సకల విభాగములన్నీ కలిసి ప్రమోట్ చేయవలసినటువంటి ప్రధానమైన కార్యక్రమం ఇది. అగాపే టీవీ క్లబ్ కానీ, ఏస్ క్లబ్లు కానీ, మిగతా అన్ని వింగ్స్ అన్ని కలిసి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తును ప్రోత్సహించాలి, ప్రొజెక్ట్ చేయాలి, ఎత్తిపట్టాలి. ఇదేదో తలబరువు అనుకోకండి. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనేది ముందుకు వచ్చిన తర్వాతనే క్రైస్తవుల మీద దాడి చెయ్యాలంటే శత్రువులు భయపడే పరిస్థితి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒకటే ఒక చిన్న అడ్జస్ట్మెంట్. అందుకే కంప్యూటర్ ఎక్స్పర్ట్ కావాలని అడిగాను నేను. మన నాయకులు చెప్పినటువంటి విషయం, కమ్యూనికేషన్ సరిగ్గా జరగడం లేదు అనేది. అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఓఫీర్ మినిస్ట్రీస్, అగాపే ఫుల్ గాస్పుల్ చర్చెస్, బాగా వినండి. ఓఫీర్ మినిస్ట్రీస్, అగాపే ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీస్, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, ట్రెండ్ సెటర్స్, అగాపే టీవీ క్లబ్, అగాపే చైల్డ్ ఇవాంజలిజం, ఎన్ని వింగ్స్ అన్నా ఉండని, ఇదంతా ఓఫీర్ గారికి దేవుడు చెప్పిన పని. ఓఫీర్ గారు నా ఆత్మీయ తండ్రి అనుకున్న వాళ్ళందరూ ఇన్వాల్వ్ కావలసిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. మా నాయకుడికి దేవుడు తన ప్రణాళిక అప్పగించాడు. మా నాయకుడికి దేవుడు తన ప్రణాళిక అప్పగించాడు. ఆ ప్రణాళికలో భాగంగానే మా నాయకుడు ఏదో చేస్తున్నాడు అని నమ్మిన వాళ్ళు, మీరు ఏ వింగ్ కింద ఉన్నా సరే, ఆ సమయానికి ఏ వింగ్ పనిచేస్తుందో అందులోకి మీరు అందరూ రావాల్సిందే. దేవుడి స్తోత్రం కలుగునుగా. అగాపే టీవీ క్లబ్ కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, అందులోకి ఆర్కేపీ వాళ్ళు, ఏస్ క్లబ్ వాళ్ళు మొత్తం రావాలి. అలాగే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అని ఒకటి పెట్టారనుకోండి, దాంట్లో మిగతా వింగ్స్ అందరూ రావాలి. ఎవరిని బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. మీరు వేరే సంస్థ అయితే అలా పిలుస్తారు. నేను చిన్నప్పుడు మా అక్క పెళ్ళికి నన్ను కార్డు ఇచ్చి పిలవలేదని అలిగి నేను వెళ్ళలే. నాకు 4 ఏళ్ల వయసు. అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇవ్వర్రా పెళ్లి కార్డు అంటే, ఎందుకు ఇవ్వరు, ఊళ్ళో వాళ్ళకి ఇచ్చారు కదా. ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నాను నాకు కార్డు వస్తుందేమో. నేను రాలేదు, నేను రానంతే. అక్క పెళ్ళికి నేను రాననేసాను. 4 ఏళ్ళు నాకు. నన్ను కొట్టలేరు, బలవంతాన్ని లాక్కెళ్ళి ఇంట్లో ఒక్కడే కొడుకుని, మగపిల్లోండి, వంశాంకురాన్ని, నా లెవెల్ నాకుంది. మరి సరే రాకుండా రాకపోరా అవసరం లేదని చెప్పేసి పెళ్లి చేయలేరు. అక్క పెళ్ళి చిన్నోన్నైనా సరే ఇంటి పేరు మోసినోడిని ఒక్కడిని. మరి నేను లేకపోతే ఇలాగా అబ్బాయి ఏడు అందరూ అడుగుతారు కదా. నేను రానంటే రానని మొండికేసా. ఊళ్ళో వాళ్ళకి ఇస్తారా, ఇంట్లో వాళ్ళకి ఎవరు కార్డు? ఊళ్ళో వాళ్ళు మనుషులు, నేను మనిషిని కదా. అంత చిన్నప్పుడే ఆఖరికి మా నాన్నగారుండి వాడికి ఒక కార్డు ఇచ్చేసేయండి, ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు. తీరా చూస్తే ఇంట్లో కార్డే లేదు, అందరికి ఇచ్చేశారు. ఎవరి పెళ్ళికో మనకు వచ్చిన ఇన్విటేషన్ ఒకటి కొత్త కవర్లో పెట్టి ఇచ్చారు. నాకు అప్పుడు చదువు కూడా రాదు. ఏదో ఒకటిలే కార్డు తీసి చూసిన పాపాను పోలే, నాకు కార్డు ఇచ్చేశారని పరిగెత్తారు. ఇప్పుడు అందరం నవ్వుకుంటాం. ఏంటంటే అక్క పెళ్ళికి నన్ను పిలవడం ఏంటి అని ఇప్పుడు నవ్వుకుంటాం. దేవుని బిడ్డలారా, మీరు ఓఫీర్ గారికి అటాచ్డ్ కాదనేది ముందు తెలుసుకోవాలి. ఓఫీర్ గారికి అటాచ్డ్ అయితే నేనే చేస్తున్నా. నేను ఇప్పుడు అగాపే టీవీ క్లబ్ అయినా అది ఓఫీర్ గారే చేస్తున్నారు, ఆర్కేపీ అయినా ఓఫీర్ గారే చేస్తున్నారు, ఏస్ క్లబ్ అయినా ఓఫీర్ గారే చేస్తున్నారు. ఎవరైనా ఆర్కేపీ అయినా, ఏస్ క్లబ్ అయినా, అగాపే అయినా, ఓఫీర్ పిలిచి ఏదైనా నేనే చేస్తున్నాను. కనుక ఓఫీర్ అయ్య గారు నా తండ్రి అనుకున్న వాళ్ళు వచ్చి అటాచ్ కావాలా. అయితే
ఇన్ఫర్మేషన్ లేకపోవడం అయితే అది బాధాకరమే. దానికి క్లారిటీ ఇచ్చి కంప్యూటర్ ఎక్స్పర్ట్ నాకు కావాలని కూర్చోబెట్ట. ఏంటంటే ఒక సర్వర్ ఒకటి త్వరలోనే కొనాలి. నేను 10 సంవత్సరాల నుంచి అంటున్నా, పెద్ద సర్వర్ కావాలి మనకు. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ని వేల మంది లక్షల మంది యొక్క ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉండాలి. ఒక పెద్ద పొలిటికల్ పార్టీతో సరిసమానంగా అందరి ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఆధార్ కార్డుతో సహా. వాళ్ళ ఫోటోలు, అడ్రస్లు, ఫోన్ నంబర్లు అన్నీ ఉండాలి. ఉన్న తర్వాత ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలా. ఈజ్ ఇట్ పాసిబుల్ రక్షణ? నేను చెప్తున్నా, సెంట్రల్ సర్వర్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఒక కార్యక్రమం జరుగుతుందనేది ఫీడ్ అవుతుందో, ఒక సాఫ్ట్వేర్ మనం ఆల్రెడీ అక్కడ మనం ఎంప్లాయ్ చేసి పెట్టాలి. ఏంటంటే వేరే వేరే పేర్లతో పిలువబడుతున్న విభాగాల్లో, డిఫరెంట్ వింగ్స్లో ఉన్నటువంటి లీడర్స్కి ఎవరి ప్రమేయం లేకుండా ఈ సర్వరే ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. అది నేను ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు మేక్ దట్ సిస్టమ్? దాని కొరకు ఎన్ని లక్షలు? ఒక 25 లక్షలు వద్దా? 10 లక్షలు వద్దా? 5 లక్షల? 1 లక్ష? తప్పకుండా చేస్తాం. అందుకే నేను బిఫోర్ లంచ్ నేను చెప్పాను, మళ్ళా మనం ఈ సమస్యలు ఉండవు ఇక. మళ్ళీ నెక్స్ట్ కోర్ కమిటీ కల్లా అది బాలయ్య గారు చేసిన, అరుణ్ కుమార్ చేసిన, ఆర్డి ప్రసాద్ చేసిన, అబ్బులు గారు చేసిన, విద్యాపతి గారు చేసిన, ఇంకొకరు ఎవరైనా చేయని కాక ముందు సెంట్రల్ కంప్యూటర్లో ఫీడ్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ నేను అప్రూవ్ చేయగానే ఆటోమేటిక్గా వితౌట్ ఎనీబడీస్ మెర్సీ, ఎనీబడీస్ డిస్క్రిషన్, బ్లైండ్గా నేను అపాయింట్ చేసిన లీడర్స్ అందరికీ బ్లైండ్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలి. ఇంకా మేము మర్చిపోయాము, నాకు తెలియదు, నేను అనుకోలేదు అనే క్వశ్చనే ఉండదు. ఇంకా అప్పుడు నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కనుక ఎవరైతే ఇన్వాల్వ్ గారో అప్పుడు వాళ్ళని నేను అడుగుతాను. అప్పుడు నెక్స్ట్ కోర్ కమిటీలో నేను అడుగుతా, బాబు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చా కదా, నువ్వెందుకు రాలేదు? అప్పుడు సీన్ వేరేగా ఉంటుంది. కనుక దయచేసి ఇక్కడ నుండి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా నేను చూస్తానండి. దిస్ ఈజ్ మై ప్రామిస్. యూ విల్ బి ఇన్ఫార్మ్డ్, ఆటోమేటికల్లీ విల్ బి ఇన్ఫార్మ్డ్. ఇంకా దానికి ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రంజిత్ ఓఫీర్ గారి దగ్గర సెంట్రల్ ఆఫీస్లో ఉన్నటువంటి కంప్యూటరే మీకు చెప్పేస్తుంది. ప్రతి ఒక్కరు ముందు ఇక్కడికి పంపాలి ఇన్ఫర్మేషన్, ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇంకా ల్యాబ్స్ అనేది ఉండదు. ఓకే, వీ విల్ డూ దట్. విల్ కంప్యూటరైజ్ ద హోల్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇంకోటి, ఎవరు కూడా పబ్లిసిటీ కూడా డిజైన్ చేయడానికి లోకల్గా ఎవరు ఏమీ చేయకండి. ఇక్కడ నుంచి నేను చెప్తున్నా, ఇక్కడ అంత యూనిఫామ్గా ఉండాల. మీరు మీ ఇన్ఫర్మేషన్ అంతా డేటు, ప్లేసు, టైమింగ్స్ అవన్నీ కూడా ఇక్కడికి ఇస్తే సెంట్రల్ ఆఫీస్లో నేను ఇంకా 4-5 సిస్టమ్స్ కొని ఇక్కడ 4 డిజైనింగ్ ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టి మనమే చేస్తాం. ఇక్కడి నుంచి ఏసన్న గారి అన్నీ ఒక రకంగా ఉండేవి చూసారా, అలాగా బైబిల్ మిషన్లో అన్నీ ఒక రకంగా ఉంటాయి. అలాగా ఓఫీర్ మినిస్ట్రీస్ మీటింగ్స్ ఎక్కడ ఉన్నా సరే ఒకే యూనిఫామిటీగా ఉండాలి. ఇదొక విషయం. మూడో సంగతి ఓఫీర్ మినిస్ట్రీస్ అనేదేమో మెయిన్ గొడుగు, మెయిన్ స్టెమ్. దాంట్లో నుండి ఒక వింగ్ ఏమో ఆర్కేపీ, ఒకటి అగాపే చర్చ్, అది ఇది అన్నారు. కాబట్టి డిఫరెంట్ బ్యానర్స్ ఎందుకు పెడతామంటే, ఇప్పుడు చెబుతున్నాను వినండి. ఈ డిఫరెంట్ బ్యానర్స్ ఎందుకు వాడతాము? అంతా మనమేగా, అంతా మనమే. ఆర్కేపీలో ఉన్నోళ్ళు ఓఫీర్ గారు అనుచరులే, అగాపే చర్చిలో ఉండేది ఓఫీర్ గారు అనుచరులే, ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉండేది ఓఫీర్ గారు అనుచరులే, అగాపే టీవీ క్లబ్, ఏస్ క్లబ్ అందరూ నా బిడ్డలే కదా. వేరే వేరే బ్యానర్స్ ఎందుకు పెడతామంటే, అప్పుడు చేపట్టిన కార్యక్రమము దేని మీద ఫోకస్ చేస్తుంది,
ఆ మీటింగ్ ద్వారా సొసైటీలోని ఏ సెక్షన్ని మనం అడ్రస్ చేస్తున్నాం, ఆన్ వాట్ మెసేజ్ ఆర్ వి ఫోకసింగ్, వాట్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఆర్ వి అడ్రస్సింగ్, ఇది మన కన్సిడరేషన్. ఇప్పుడు నర్సీపట్నంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు నిర్వహించు సువార్త సభలు అనేది జరిగింది. అలా ఎందుకు జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇతర సంఘాల సహవాస పాస్టర్స్ ఫెలోషిప్ ఏదైతే ఉన్నదో వారు ఓఫీర్ గారు చేపట్టినటువంటి ఈ మతోన్మాద వ్యతిరేకమైన ఉద్యమంలో కలవాలని ఆసక్తి చూపించారు. వాళ్ళందరికీ ఆర్కేపీ దర్శనాన్ని పరిచయం చేయాలి. ఆ దినం అక్కడ నర్సీపట్నం మీటింగ్కి చాలామంది వేరే డినామినేషన్ సేవకులు వచ్చారు, తెలుసుకున్నారు, చేశారు, వెళ్ళారు. చాలామంది సభ్యులు అయ్యారు కూడా. వాళ్ళ సంస్థ సభ్యులు కూడా, వాళ్ళ సంఘాల సభ్యులు కూడా సభ్యులయ్యారు ఆర్కేపీలో. ఒక ఉద్యమాన్ని బిల్డప్ చేస్తున్నాం కనుక అక్కడ ఆ బ్యానరు పెట్టాం. ఇక మీదట ఆ విధంగా ఆర్కేపీ వేదిక మీద చేసిన కార్యక్రమాల గురించి మినిస్ట్రీలో ఉన్న వేరే నాయకులకు చెప్పకపోవడం అనేది ఉండదు. ఆ రోజు కూడా మినిస్ట్రీస్ నాయకుడిగా దాస్బాబు, యు వర్ దేర్ ఆన్ ద స్టేజ్. ఉన్నావా? నువ్వు రాలేదా? ఉన్నావు, యు ఆర్ దేర్. సో యు ఆర్ దేర్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఓఫీర్ మినిస్ట్రీస్ లీడర్. అవును కదా? సత్యనారాయణ గారు అప్పుడు రిటైర్మెంట్ టెన్షన్లో ఉన్నారు, అది ఇంకా క్లారిటీ రాలేదు. అవునా? నాకు టెన్షన్లో ఉన్నాం, మీరు ప్రేయర్ రిక్వెస్ట్ పెడతా ఉన్నారు. సో యువర్ ఎగ్జెంప్టెడ్. బట్ మినిస్ట్రీ లీడర్గా దాస్బాబు కానీ చెప్పకుండా చేసేది ఉండదు. ఏ కాస్తన్నా కొంచెం లేట్ కమ్యూనికేషన్ అయిందని కూడా ఇక నుంచి అది కూడా ఉండదు, ఆ లేట్ కూడా ఉండదు. నెక్స్ట్ సెకండ్ యూ విల్ గెట్ ది ఇన్ఫర్మేషన్. అయితే ఇతర సంఘములన్నిటిలోనికి మనం చొచ్చుకుపోవాలంటే హక్కుల పోరాడుతున్నటువంటి సంస్థ కానైతే చొచ్చుకుపోగలం, కానీ మీ సిద్ధాంతాలు మారుస్తామంటే ఎవడు రానీడు. అవునా కదా? మీ సిద్ధాంతాలు మారాలి, సంస్కర్తలు అంటే ఎవడు రాణిస్తాడా? ఐక్యపరచాలంటే హక్కుల పోరాటం ఒకటి కనుక దాన్ని మనం హైలైట్ చేస్తున్నాం. హక్కుల పోరాటం కొరకు నిలబడ్డ ఛాంపియన్స్గా మనం హైలైట్ చేస్తున్నాం. అందుకే చాలామంది స్పందిస్తూ రావడం ఇంతకుముందు ఇతని మీద మనకున్న అభిప్రాయాలన్నీ తప్పని గ్రహిస్తున్నారు కూడా. ఎవరెవరో ఏదేదో చెప్పారండి, ఇంత యథార్థవంతుడిని మేము ఎందుకు అపార్థం చేసుకున్నామని అని వచ్చిన వాళ్ళు వేల మంది ఉన్నారు. కాబట్టి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనేది మనం ఎక్కువ హైలైట్ చేస్తున్నాం. ఎందుకు? ఆ ఆర్కేపీ వింగులో ఉన్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని కాదు. ఆర్కేపీ నాయకుడు నోబులు, ఆర్కేపీ నాయకుడు అరుణ్ కుమార్, వాళ్ళకేమో ప్రాధాన్యత, ఆర్కేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బాలయ్య వాళ్లకు అని కాదు. వాళ్ళందరూ కలిసి నాకు ప్రాధాన్యత ఇవ్వడానికి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది గ్రహించాలి. నోబుల్ కానీ, బాలయ్య కానీ, అరుణ్ కుమార్ కానీ, సత్యనారాయణ గారు కానీ, దాసుబాబు కానీ, ఎవరైనా కానీ ఓఫీర్ గారిని తీసి పక్కన పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏం ఉండదు అక్కడ. కాబట్టి ఎవరు పొరపాటును కూడా అలాగే అనుకోకండి. మనకు లోకరక్షకుడు యేసు ఒక్కడే అని ఎలాగ ప్రకటిస్తున్నామో క్రైస్తవ సమాజానికి ఓఫీర్ గారు ఒక్కడే నాయకుడు అని కూడా నమ్ముతున్నాం, ప్రకటిస్తున్నాం. అట్లా నమ్మిన వాళ్ళదే ఓఫీర్ మినిస్ట్రీస్. కనుక ఎవరికో ప్రాధాన్యత వస్తుందని ఎవరు అనుకోకండి. ఇక్కడ ఓఫీర్ గారిని ప్రొజెక్ట్ చేయడానికి అదొక సాధనం అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్నట్టున్నట్టు మాట్లాడుతున్నాను. మా నాయకుడు ఇదిగో, మీకు కూడా ఇతడి నాయకుడు అని చెప్పాలంటే ఆర్కేపీ వేదిక ద్వారానైతే అన్ని సంఘాలు గుర్తిస్తాయి. అందుకొరకు కనుక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కొన్ని చోట్ల
ఇప్పుడు కేవలం క్రైస్తవ సమాజమే అధికంగా ఉందనుకోండి, క్రైస్తవ సమాజమే డామినేషన్లో ఉంది. అంత పాతకాలం బాప్టిస్టు, మెథడిస్టు, సిఎస్ఐ, మిషన్ కాంపౌండ్లు ఉన్నాయి, అసలు ఎదురే లేదనుకోండి. అక్కడికి వెళ్ళి మనం హక్కుల పోరాటం అంటే పెద్దగా క్లిక్ అవ్వదు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కొన్ని చోట్ల బైబిల్ స్టడీ అంటే జనం వస్తారు, కొన్ని చోట్ల ఆన్లైన్ ప్రేయర్ అంటే జనం వస్తారు, కొన్ని చోట్ల ఉజ్జీవ కూటం అంటే జనం వస్తారు, స్వస్థతలు అంటే వస్తారు, కొన్ని చోట్లేమో హక్కుల పోరాటం అంటే జనం వస్తారు. ఆయా ప్రాంతాలను బట్టి, ఆ ప్రజలను బట్టి, అక్కడ అవసరాన్ని బట్టి ఏ బ్యానర్ను ముందు పెడతామో ఆ బ్యానర్ని పెడతాం. మిగతా వింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళుతుంది. ఎవరైనా సరే మా తండ్రిని, మా ఆత్మీయ తండ్రిని ప్రొజెక్ట్ చేయడానికి ముందు యేసును, తర్వాత మా ఆత్మీయ తండ్రిని ప్రొజెక్ట్ చేయడానికి ఇది ఇంకొక వ్యూహం అనుకొని అందరూ కార్యకర్తలై పనిచేయాలి. దయచేసి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇంతవరకు కమ్యూనికేషన్ సరిగ్గా జరగలేదని బాధపడిన వాళ్ళందరినీ నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమాపణ అడగడం అనేది మీకు బాధకరంగా ఉండొచ్చు, దానికి మీరేం బాధపడొద్దు. ఈ పౌలు కూడా అన్నాడు, మేము చేసిన ఈ అన్యాయమును క్షమించుడని పౌలు కూడా అన్నాడు ఒకసారి. దానికి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఓన్లీ సారీ దట్ ఐ కుడ్ నాట్ అరేంజ్ దిస్. నేను చాలా రోజులుగా ఒక సర్వర్ కొనాలి, ఒక సర్వర్ పెద్ద నీతో కూడా అన్నాను చాలాసార్లు, అబ్బుల్ గారితో అన్నాను, రక్షణ్ బాబుతో అన్నాను, అజయ్, అమల్, చాలా మందితో నేను అంటూ వచ్చానన్నమాట. ఐ నీడ్ ఎ బిగ్ ట్యాంక్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్. చిన్న చిన్న కంప్యూటర్లు సరిపోవు, ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ట్యాంక్ అనేది నా వాటర్ ట్యాంక్ లాగా ఉండాలి. సెకండ్ లేట్ కాకుండా సూపర్ ఫాస్ట్గా కమ్యూనికేషన్ జరిగిపోవాలి. ద టోటల్ థింగ్ షుడ్ బి కంప్యూటరైజ్డ్ సో దట్ హ్యూమన్ ల్యాప్సెస్ విల్ నాట్ బి దేర్ అని దాదాపు 10 సంవత్సరాలు బట్టి అనుకుంటున్నాం. ఆ రోజుల్లో ఇంత పెద్ద సర్వర్ నీకు కావాలంటే 25 లక్షలు 10 లక్షలు ఏదో అన్నారు. ఇప్పుడైతే బాబు 1 లక్ష అంటున్నాడు. ఒకవేళ నేను ఒక ప్రపోజల్ చేస్తున్నాను, ఈ మీటింగ్స్లో యు ఆర్ గోయింగ్ టు సీ మెనీ సర్ప్రైజెస్. అయితే రక్షణ్ బాబు, ఆ లక్ష్యతో నేను నీకు ఇస్తాను, నా బర్త్డే రోజు కల్లా తెచ్చిపెట్టకూడదు? సాధ్యమేనా? వితౌట్ ఇన్ఫర్మేషన్ కాదు. నువ్వు ఇట్లా పైకి రా, పైకి వచ్చి దీంట్లో చెప్పది ఏంటో అందరం ఏంటో. ప్రభువా నాతో మాట్లాడడం, అందరితోనూ మాట్లాడమన్నట్టు. అవకాశం ఇచ్చిన అంకుల్కి వందనాలు. మీ ఇన్ఫర్మేషన్ అంటే మీ ఫోన్ నంబర్ కానీ మీ ఈమెయిల్ ఐడి కానీ లేకుండా మేము ఏ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయలేం. సో స్టేట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా వాళ్ళ లోకల్ పాస్టర్స్ నెంబర్స్ కానీ వాళ్ళ లోకల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే అది మేము సెంట్రల్ రిపాజిటరీలో సేవ్ చేయగలుగుతాం. యాక్చువల్ అటువంటిది ఏదన్నా ఒకటి ప్లాట్ఫామ్ దాన్ని ఇనాగ్రేట్ చేసిన సీన్ అన్న చేద్దాం. ప్లాట్ఫామ్ ఆల్రెడీ అవైలబుల్గా మనకు ఆన్లైన్ దొరుకుతుంది. అంతగా చేసుకోవాలంటే లేట్ అవుతుంది. ఆన్లైన్ చేసి అది ఏప్రిల్ 5th ఇనాగ్రేట్ చేద్దాం. ప్లాట్ఫామ్స్ అంటే వీళ్ళకి ఆన్లైన్ వాటిలో మన లింక్స్ ఇస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మన టైం పడుతుంది. మనం చాలా అయితే అంకుల్ ఇప్పుడు చిన్న క్లారిఫికేషన్ ఇచ్చారండి.
మేము ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తాము. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మీకు పవర్ ఇస్తుంది. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ప్రొఫైల్. ఆ ప్రొఫైల్లో మీరు మీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయొచ్చు. అది మీకు ఎట్లాగా కావాలి, SMS కావాలా, ఈమెయిల్ కావాలా, మీకు వాట్సాప్ రావాలా, ఎట్లా రావాలని మీరు అందులో డిసైడ్ చేసుకోవచ్చు. అప్పుడు అది మొబైల్ యాప్ కావచ్చు, అంటే హైబ్రిడ్ యాప్. మొబైల్ యాప్ కావచ్చు అంటే అందరూ మొబైల్ యాప్ ఉండదు కాబట్టి ఇట్ విల్ డూ మల్టిపుల్ వేస్. మొబైల్ యాప్ చేస్తాము, మొబైల్ యాప్లోంచి మీకు SMS రావచ్చు. లేదంటే మొబైల్ యాప్ కాకపోతే ఇట్ కెన్ బి ఓన్లీ ఈమెయిల్, మేబీ ఇట్ కెన్ బి ఎ వాట్సాప్ మెసేజ్, నోటిఫికేషన్ పుష్ వస్తుంది. సపోజ్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, నోటిఫికేషన్ పుష్ అని ఒకటి ఉంటుంది, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చేసుకోవచ్చు. అట్లాగా దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ వీ కెన్ సెండ్ యూ ఇన్ఫర్మేషన్. కానీ దట్ మీరు చూస్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు చూస్ విచ్ వే వీ వాంట్ టు సెండ్ ద మెసేజ్. మీకు ఎట్లాగా మెసేజ్ రావాలనుకుంటున్నారో మీకు అది ఇస్తాము. అది డెవలప్ చేయడానికి మాకు అట్లీస్ట్ 3 months అన్నా పడుతుంది. ఎంత త్వరగా చేసినా 3 months అయితే టైం కావాలి. సో త్వరగా కావాలి, జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి అంటే మా మొబైల్ నంబర్స్ ఇస్తే SMS చేయగలుగుతాం. కానీ కంప్లీట్ కంట్రోల్ మీ చేతిలో ఉండి మీకు ఎట్లా రావాలి అన్నది ఒక అప్లికేషన్ లాగా చేయాలి అంటే 3 months అన్న మినిమం మాకు టైం కావాలి. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్పేస్ వాడుకోవడానికి అయితే ఇమీడియట్గా చేయొచ్చు కదా. సరే, ఇప్పుడు ఇది మన ఓన్ ప్లాట్ఫామ్ బిల్డప్ చేస్తూ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళకముందు మీరందరూ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే, బాబు రక్షణ్ బాబు ఇక్కడ నుంచి వెళ్ళకముందు అందరూ కూడా తమ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తారు. ఎగ్జిస్టింగ్ స్పేస్ వాడుకుని అయితే రైట్ అవే స్టార్ట్ చేద్దాం. అది 3 నెలలు బిల్డప్ చేసేది కూడా సిమిల్టేనియస్గా చేద్దాం. ఓకే, ఇవ్వండి. సో సంథింగ్ ఈ విషయంలో క్లారిటీ రేపు నా బర్త్డే రోజు కల్లా వచ్చేస్తుంది. సో అది కూడా ఒక సర్ప్రైజ్ ఇన్ దిస్ మీటింగ్. 5 పుస్తకాలు రావడము, తర్వాత ఇంకా సమ్ మోర్ సర్ప్రైజెస్ యూ విల్ బీ హ్యావింగ్. దేవుని స్తోత్రం. కొంచెం దగ్గర రండి. అదే అవన్నీ ఎక్కిస్తారు. దేవునికి స్తోత్రం. మంచిది. సో అల్టిమేట్లీ ఫైనల్లీ టు కంక్లూడ్ ద హోల్ డిస్కోర్స్ ఏమిటంటే, మనము హక్కుల పోరాటము చేసిన, చిన్నపిల్లల కొరకు వెకేషన్ బైబిల్ స్కూల్స్ నడిపించిన, సువార్త సభలు నిర్వహించిన, టెలివిజన్ మినిస్ట్రీ నిర్వహించిన, ఇంటర్నెట్ ఛానల్స్ నడిపించిన, మనం ఏం చేసినా భూమి మీద దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి యోబు, ఇర్మియా, ఏలియా, పౌలు కలబోసిన వ్యక్తిత్వాలు గల లక్షల మందిని, కోట్ల మందిని తయారు చేయాలనే భారముతోనే చేస్తున్నాము. ఇదందరూ గ్రహించి టోటల్ కాన్సెప్ట్ ఏమిటో నాకు అర్థం కాలేదండి. అదేంటో మా నాయకుడికి తెలుసు అని మాత్రం నేను నమ్ముతున్నాను అని బ్లైండ్గా ఫాలో కండి. తప్పకుండా కొద్ది సంవత్సరాల లోపల మీరు ప్రపంచ స్థాయిలో ఒక అద్భుతాన్ని చూస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద టోటల్ కాన్సెప్ట్ ఈజ్, బట్ ఐ ట్రస్ట్ మై లీడర్. హీ నోస్ బెటర్ దాన్ మీ, లెట్ మీ ఫాలో అనుకోండి. మీరు ఒక 2 ఏళ్లలో అద్భుతాలు చూస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. నా షష్ఠి పూర్తే మీకు డెడ్ లైన్. ఆనాడు మనం పండగ చేసుకుంటాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనములు నాయనా, నీకు స్తోత్రాలు. ఈ 3 దినాల కృతజ్ఞతాస్తుతి మహోత్సవముల కొరకు నీకు వందనాలు. తొలి దినము మొదటి పూట పగటిపూట జరిగినటువంటి 2 సెషన్స్ నాయనా, ఈ కోర్ కమిటీ మీటింగ్ అద్భుతంగా జయప్రదంగా మీరు నిర్వహించినందుకు నీకు స్తోత్రం. సంస్థ యొక్క సాఫీగా నిర్వహణ జరగడానికి మా సంస్థ నిర్వహణలో ఎదురైన కొన్ని ఇబ్బందులు అధిగమించడానికి ఒక పాలసీ డెసిషన్ మేము తీసుకోవడానికి మీరు కృపనిచ్చినారు. నీకు స్తోత్రం. ఇంకా మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే ముందున్న దినాలు మేము చర్చించుకొని సవరించుకొని ముందుకు సాగడానికి సహాయం చేయండి. పరిశుద్ధ ప్రభువా, మేము ఏమి చేసినా అంత్యకాలపు సంస్కరణ దర్శనం కొరకే చేస్తున్నాము తప్ప వేరొక ఉద్దేశము, గురి లేనే లేదని ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా గ్రహించిన వారై
లక్షలాది మంది ఓఫీర్ మినిస్ట్రీస్ సభ్యులందరూ కూడా మిడతల దండువలినైనా సంపూర్ణ క్రమశిక్షణ కలిగి, విధేయత కలిగి, ఏకాగ్ర చిత్తము కలిగి గురి వద్దకే పరుగులెత్తుటకు అందరిని మీరు మోటివేట్ చేయండి, బలపరచండి, అభిషేకించండి నాయన. ఈ గొప్ప దీవెన మీరు మాకు ఇచ్చినారని విశ్వసించి మిమ్మల్ని స్తుతించుకొని ఆడుతున్నాం. ఈ సాయంకాల సభ మళ్ళీ ఆరంభం కాబోతుండగా మీరు సహాయము చేయండి, మా బడలిక తీర్చండి, మమ్మను శరీరాత్మ ప్రాణముల్లో తెప్పరిల్ల చేయండి ప్రభువా. ఈ సాయంకాల సభలో మరలా మీరు నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరివచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఆరున్నర అయింది. 6:45 కల్లా ఓపెనింగ్ ప్రేయర్ జరుగుతుంది. సాయంకాల సభ మీరు తొందరగా ఎటైనా వచ్చి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వెంటనే వచ్చి కూర్చునండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.